నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. సాధారణంగా దేవుడి సన్నిధిలో మనం ఏదైనా కోరికలు కోరుకొని ఆ కోరిక నెరవేరాలని ముడుపులు కట్టడం చూస్తుంటాం. కానీ కోరిన కోరికలు నెరవేరాలని ఎప్పుడైనా గుడిలో అరటిగెలలు కట్టడం చూసారా? మీరు విన్నది నిజమే. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలో చెట్లతాండ్ర గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏదైనా కోరికలు కోరుకొని స్వామివారి సన్నిధిలో అరటిగెలను సమర్పిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన పందిళ్లలో అరటిగలను సమర్పించడం వల్ల మన కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. ఈ విధంగా ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అరటి పండ్ల గెలలను దేవుని సన్నిధిలో కట్టి ప్రతి ఏటా ఒక పండుగలా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఉన్న ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారికి అరటిగలను సమర్పించి కోరికలు కోరుకుంటారు. ఆలయంలో వెలసిన నరసింహస్వామిని దర్శించుకొని పక్కనే ఉన్న రావి చెట్టు దగ్గర పందిరి వేసి ఉంటారు. భక్తులు అరటి పండ్ల గెలలను ఆ పందిరి కింద కట్టి కోరికను కోరుకుంటారు. మరికొంతమంది భక్తులు వారి కోరికలు నెరవేరిన తరువాత స్వామివారికి ఈ విధంగా అరటి పండ్ల గెలను కట్టి స్వామివారి మొక్కు తీర్చుకుంటారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి చేరుకొని అరటి పండ్ల గెలలను దేవునికి సమర్పిస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా అరటి పండ్లను కట్టడం వెనక ఓ ఆచారం ఉంది. పురాణాల ప్రకారం ఈ గ్రామంలో ఒక స్వామీజీ ఉండేవారు. ఈ స్వామీజీ ఆ గ్రామంలో ఉన్న వారికి ఎటువంటి వ్యాధికైనా వైద్యం చేసి నయం చేసేవాడు. ఈ విధంగా కొన్ని సంవత్సరాల పాటు ఆ గ్రామంలోనే ఉంటూ తరువాత మరణించారు. ఆ తరువాత ఆ ప్రాంతంలో ఒక రావి చెట్టు మొదలవటంతో ఆ గ్రామస్తులందరూ ఆ రావి చెట్టును స్వామీజీగా భావించి పూజలు చేసేవారు. అదేవిధంగా వారు కోరిన కోరికలు రావి చెట్టు తీర్చడంతో రావి చెట్టును స్వామీజీ స్వరూపంగా భావించారు. అరటి పండ్లను మాత్రమే తినేవారిని భక్తులు ఆ రావి చెట్టుకు అరటి పళ్ళను నైవేద్యంగా సమర్పించడం ప్రారంభించారు. అప్పటి నుండి గ్రామంలో ఉన్న ఆలయంలో ఏవైనా కోరికలు నెరవేరాలంటే స్వామివారి సన్నిధిలో ఉన్న రావి చెట్టుకు అరటికాయలను సమర్పించి కోరికను కోరేవారు. కాలానుగుణంగా భీష్మ ఏకాదశి రోజు ఆ ప్రాంతంలో పందిళ్లను వేసి వాటి కింద అరటిగలను కట్టించడం ప్రారంభించారు. అదేవిధంగా మరుసటి రోజు వచ్చి అరటిగలను తీసుకొని వెళ్లి కుటుంబ సభ్యులకు ప్రసాదంగా పంచిపెడతారు. ఇక్కడికి మాకు దరిగ్రామైనటువంటి వేమలపేటకు వచ్చేటోడికి ఆయన కూడా అనుభవం అయిపోతే ఆ వచ్చినట్టు ఆ గ్రామస్తులు దళయులందరూ ఆదరించి కుటుంబం కట్టి కొన్నాళ్ళు ఆయనకి ఆశ్రమం నిర్మించారు. ఆ వార్త ఏంటంటే ఇక్కడ చెట్లదాంట్లో భయ్యన్ అయినటువంటి ఒక పెద్ద రైతు ఉండేవాడు. భయ్యన్ కంటే వైష్ణవం అంటే చాలా ప్రీతికరమైనటువంటి మనస్తత్వమైంది. ఈ వార్త తెలిసిన ఆ ఊరు వెళ్ళి వాళ్ళకి సంప్రదింపులు చేసి అక్కడ తీసుకెళ్ళి తీరు కట్టి మాకు మీరు పంపిస్తారా అని చాలా అడిగారు. వాళ్ళప్పటికే ఆదరించడానికి స్వామిత్వాలక ఈ రకమైనటువంటి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు పంపించడానికి అంగీకరించారు. ఆయన ఏంటంటే ఒక గుడి బండి తీసుకుని వెళ్ళి ఆ అయ్యగారికి ఏంటంటే ఇక్కడ తెచ్చి ఇక్కడ వటవృక్షం కింద ఉద్యానం కట్టి సాక్ష్యం చేశారు. అలాగే కొన్నాళ్ళు ఆయన గ్రామంలో అడుగుపెట్టిన వర్షాలకి సస్యశ్యామలకి అన్నిటికి కూడా జనజన ప్రభుత్వానికి గ్రామానికి బాగుపడ్డారు. మొదటి ఏకాదశిన ఒక గెల కట్టడం జరిగింది. తర్వాత అలాగా ఇప్పటికి సుమారుగా ఒక 180-200 సంవత్సరాల నుండి ఈ యాత్రా కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు సుమారుగా 10,000 వరకు 10,000 నుండి 11,000 వరకు అరటిగెలలు రావడం జరుగుతుంది. ఇదంతటికీ భక్తుల యొక్క అపారమైనటువంటి నమ్మకం. ఎందుకంటే స్వామివారికి ఏదైనా మనం మనసులో కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. నెరవేరాక వాళ్ళు అరటిగెలలు వచ్చి స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. అందుకే ఈ అరటిగెలలు ఎక్కువగా ప్రతి సంవత్సరం 150 ఎక్కువ అవుతున్నాయి, కానీ ఈ రోజు వరకు కూడా తగ్గలేదు. అందుకే దీనికి భీష్మ ఏకాదశి యాత్ర అనకుండా అరటిగెల యాత్ర అని కూడా అంటారు. మా ఈ గ్రామానికి మన జిల్లా కాదు, మన రాష్ట్రం కాదు, ఇతర రాష్ట్రాల నుండి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అన్ని అంటే 4-5 రాష్ట్రాల వరకు ఈ రోజున అందరూ భక్తులు వచ్చి స్వామివారికి అరటిపళ్ళ గెలలు
నివేదించడం జరుగుతుంది. తిరుమల లడ్డూ కల్తీ ఘటనకు నిరసనగా 2019-2024 మధ్య వైసీపీ పాలనలో జరిగిన జంతు కొవ్వు కల్తీ మరియు 250 కోట్ల కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తే కార్యాచరణలో భాగంగా పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఈరోజు పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం వద్ద శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు ర్యాలీగా వెళ్లి దర్శనం చేసుకున్నారు. ఆలయ దర్శనం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ పాలనలో తిరుమల లడ్డు పవిత్రతను భంగం చేస్తూ జంతు కొవ్వు కల్తీ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని, ఇది కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీసి దని చెప్పారు. ఈ మహాపాపానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు నిజాలు తెలియజేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ధార్మిక విలువల పరిరక్షణకు టీడీపీ కట్టుబడి ఉందని, ఇలాంటి ద్రోహాలకు ప్రజల మద్దతుతో గట్టి సమాధానం ఇస్తామని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల మండల పార్టీ అధ్యక్షులు, పిఏసిఎస్ అధ్యక్షులు, ఎంఎస్సి చైర్మన్లు, తెలుగు యువత అధ్యక్షులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. మొన్న ఆలనాయకుడే తిరుపతి వెళ్ళారు, అన్నప్రసాదం బాగుంది, లడ్డూ బాగుంది అని చెప్పి ఆలనాయకుడిని చూసాం మనం. కానీ గతంలో అన్నప్రసాదం ఎలా ఉండేది అనేది నేను వెళ్ళాను, చూశాను, అందరూ చూశాను. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించాలి, ఇలాంటి వ్యక్తికి ఏ శిక్ష ఇవ్వాలి, మన నరుడైతే ఇవ్వలేడం, దేవుడే ఇవ్వాలి ఆ శిక్ష. ఆ దేవుడే ఇవ్వగలడు కూడా శిక్ష, మనమైతే ఇవ్వలేం, మన చేయలేం. కాబట్టి ఏమంటే చట్టాలను అడ్డం పెట్టుకొని తప్పించుకునే మార్గాలను అన్వేషిస్తారు. ఇప్పుడే చెప్పారు కదా, ఎంక్వైరీ వద్దు, టీటీడీ గురించి మరి ఎవరైనా పబ్లిక్ లో మాట్లాడొద్దు అని సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకొని సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటుందంటే ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఆలోచించండి ఒకసారి. అందుకే ప్రజలందరూ గమనిస్తున్నారు. మనం ప్రతి ఊర్లో కూడా ప్రతి ప్రజలకి చైతన్యం కల్పించాలి, అవేర్నెస్ కల్పించాలి. రాజకీయాలు ఉంటాయి, పోతాయి, కానీ మన సంస్కృతి సాంప్రదాయాల్ని భావితరాలకు అందించాలి. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల నుంచి తిరుమల తాలూకు పవిత్రత కంటిన్యూ అవుతుంది. ఎన్నడూ ఎన్ని ప్రభుత్వాలు మారాయి, ఇంతమంది మారారు, కానీ 2019-2024 మధ్యలో ఇలాంటి నీచమైన కార్యక్రమం, ఇలాంటి దౌర్భాగ్యమైన కార్యక్రమం, ఇలాంటి మాటలతో వర్ణించలేము. అలాంటి కార్యక్రమాలు చేసి పవిత్రతను మంటగలుగుతూ హిందూ మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ సైకో జగన్మోహన్ రెడ్డిని మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి ప్రజలందరూ కూడా అవేర్నెస్ కావాలి. అక్కడే కాదు, అన్ని టెంపుల్లోకి వెళ్ళండి, అన్ని టెంపుల్లో మేము కూడా అందరూ చేశారు, ప్రజలందరూ చేశారు, అన్ని దగ్గర చేస్తున్నారు. అన్ని టెంపుల్లోకి శుద్ధి కార్యక్రమం చేయండి, ప్రజలకు తెలియపరచండి. మనం ఎంత మోసపోయాం కదా 5 సంవత్సరాల్లో, ఒకసారి ఆలోచించండి అని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని గారమండలం సాలిహుండం భక్తజన సంద్రమైంది. ఈ కొండపై వెలసిన కాళీయ మర్దన వేణుగోపాల స్వామి యాత్ర వైభవంగా సాగింది. బుధవారం సాయంత్రం లక్ష్మీ నరసింహస్వామి తిరువీధి ఉత్సవాలను ఆలయ అర్చకులు మహేంద్రాడ భాస్కరాచార్యులు నిర్వహించడంతో సాలిహుండం యాత్ర ప్రారంభమైంది. ఉత్సవమూర్తులను సమీప గ్రామాలలో ఊరేగించారు. అర్ధరాత్రి 12:30 గంటలకు ఆలయ ప్రధాన అర్చకులు మహేంద్రాడ వేణుగోపాలాచార్యులు స్వామికి క్షీరాభిషేకం నిర్వహించారు. శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గుండు శంకర్ దంపతులు స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ సంప్రదాయానుసారం సుగ్గు కొంక్యాణ వంశస్థులు తొలి పూజలు అందుకున్నారు. క్షీరాభిషేకం, విశేష అర్చన, పుష్పాలంకరణ అనంతరం భక్తుల దర్శనాలకు అనుమతినిచ్చారు. స్వామి మండపంలో భక్తులు అరటిగల్లు కట్టారు. గురువారం నిర్వహించిన ఈ యాత్రకు జిల్లాతో పాటు విజయనగరం, విశాఖపట్నం, ఒడిశా ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సుగ్గు మధురెడ్డి, కమిటీ సభ్యులు గుండ భాస్కర్ రావు, సర్పంచ్ కొంక్యాణ ఆదినారాయణ, వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వపు గవర్నర్ కొంక్యాణ మురళీధర్, బోర వెంకటరావు, వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. వైభవంగా చక్రతీర్థ స్నానం, కొండపై ఉన్న రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి, కొండ దిగువన ఉన్న లక్ష్మీ నృసింహస్వామి ఉత్సవమూర్తులను గురువారం ఉదయం మేళతాళాలతో పల్లకిలో ఊరేగింపుగా వంశధార నదీ తీరానికి తీసుకువెళ్లి చక్రతీర్థ స్నానం చేయించారు. ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నదీ తీరం గోవిందనామ స్మరణతో మారుమోగింది. భక్తులు వంశధార నదిలో
సన్నిధిలో పవిత్ర స్నానాలు ఆచరించి కొండ మీదకు చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. మెట్ల మార్గంలో నడుచుకుంటూ మార్గం మధ్యంలో వీర వసంతీశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, అభయ ఆంజనేయ స్వామి, కొండ దిగువన నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, వరదరాజ స్వామి సన్నిధిలో కూడా పూజలు చేశారు. కొండపైన క్యూలైన్లలో ఎక్కడ చూసినా భక్తుల రద్దీ కనిపించింది. జిల్లా పోలీస్ యంత్రాంగం చేపట్టిన పటిష్ట భద్రత నడుమ ప్రశాంతంగా నిర్వహించారు. సిఐ సన్యాసి నాయుడు, ఎస్ఐలు హైమావతి, ప్రవళిక, హరికృష్ణ పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఆలయం నుండి మార్గమధ్యంలో నదీ తీర ప్రాంతంలో ప్రత్యేక బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, పటిష్ట బారికేడ్ల ఏర్పాటు, జనసందోహ నియంత్రణ చర్యలు చేపట్టారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు జాతరకు వచ్చే భక్తులకు అన్నప్రసాదం, త్రాగునీరు, మజ్జిగ, పులిహోర పంపిణీ చేశారు. బోరవానిపేట, కొత్తపేట, సాలిహుండం, బోరవిల్లి, పూసర్లపాడు, కొంక్యానపేట, వేణుగోపాలపురం, భైరిసింగుపురం జంక్షన్ వద్ద అన్నప్రసాద వితరణ నిర్వహించారు. జేవై స్కూల్ అధినేత శంకర్ ఆధ్వర్యంలో సాలిహుండం కొండపై భక్తులకు పులిహోర పంపిణీ నిర్వహించారు. కొండపై నిర్వహించిన బుర్రకథ, హరిచంద్ర నాటకం, తెర చిత్రాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ యొక్క రుక్మిణి సత్యభామ సమేతస్య కాళీమర్దన వేణుగోపాల స్వామి ఉత్సవ విగ్రహాలు, భూలీన సమేతత లక్ష్మీనరస్వామి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి వేణుగోపాల స్వామి ప్రాంగణంలో తిరు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ కళ్యాణానికి 3,000 నుండి 5,000 వరకు భక్తులు వస్తారు. ఆ కళ్యాణంతో మన యొక్క నవార్ణిక దీక్ష, ఈ 9 రోజుల దీక్ష కూడా పూర్తవుతుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ వరుణపాతం అనే పంట ఉన్నది. పూర్వకాలం వానలు పడకపోతే 108 సూక్తాలతో పాయసాన్ని పోసేవారు. ఆ విధంగా చేస్తే వరుణదేవుడు అనుగ్రహించి వర్షాలు కురిపించేవాడు. దీనిని శ్వేత చక్రవర్తి పరిపాలించాడు కనుక శ్వేతగిరి అంటే తెల్లకొండ అని అంటారు. దేవుళ్ళందరిలో వేణుగోపాలు పెద్దవాడు. ఆయన యాత్ర అయ్యాక కూర్మనాథుల యాత్ర అవుతుంది. తర్వాత సింహాద్రప్ప యాత్ర అవుతుంది. కనుక మనస్సులో కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చే దేవుడు కాళీమర్దన వేణుగోపాలుడు. నిండు మనస్సు పెట్టి ఆరాధించే వారికి తప్పకుండా వారి కోరికలను నెరవేరుస్తాడు. దానికి పోలీసు వ్యవస్థ మేము ప్రత్యేకంగా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరొక్కసారి మీకు మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, మా బోర్డు సభ్యులు మేము యాత్ర అయిన తర్వాత ఎలాగ మేము గిరి ప్రదక్షిణ చర్చించాలా, అప్పుడే మాకు ఒక చిన్న ఆలోచన మా ఒక బోర్డు మెంబర్గా వచ్చింది. మా బోర్డు మెంబర్లు మా ట్రస్ట్ బోర్డు మెంబర్లందరూ కలిపి ఈ జాతర సజావుగా సాగినందుకు ఈ జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, అలాగే డిఎస్పీ గారికి, సిఐ గారికి వీరికి పిలిచి ఇదే కొండ మీద మాకు సన్మానం చేయాలనే ఆలోచన కూడా మా ట్రస్ట్ బోర్డుకి వచ్చింది. ఎందుకంటే కృషికి తగ్గ ఫలితం మేము వాళ్ళు గుర్తించాలా తప్పదు. ఎందుకంటే ఈరోజు మీరు చూశారు, అశేష భక్త జనావళి హాయిగా దర్శనం చేసుకుంటున్నారంటే దానికి కారణం వారందరి కృషి, మా బోర్డు సభ్యుల కృషి అని మీ ద్వారా తెలియజేస్తూ, మాకు మాత్రం మీ మీడియా అంతని మేము చేపట్టే కార్యక్రమంలో మీ అందరి సహాయ సహకారాలు అందించాలని కోరుతూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. శ్రీకాకుళం జిల్లా గార మండలం సాలిహుండం గ్రామంలో గురువారం ఉదయం శ్రీ కాళీయమర్ధన వేణుగోపాల స్వామి వారి చక్రతీర్థ స్నానాలు అధిక సంఖ్యలో భక్తుల సందర్శనల మధ్య భక్తి శ్రద్ధలతో జిల్లా పోలీస్ యంత్రాంగం చేపట్టిన పటిష్ట భద్రత నడుమ ప్రశాంతంగా ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా వంశధార నదీ తీరంలో జరిగిన చక్రతీర్థ స్నానాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా శాంతి భద్రతలు సక్రమంగా ఉండేలా జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల సూచనల మేరకు శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ వివేకానంద పర్యవేక్షణలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయబడింది. ఆలయం నుండి మార్గమధ్యంలో నదీ తీర ప్రాంతంలో ప్రత్యేక బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, పటిష్ట బారికేడ్ల ఏర్పాటు, జనసందోహ నియంత్రణ చర్యలు చేపట్టడం జరిగింది. కొండపైన ఉన్న స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు క్రమబద్ధంగా క్యూలైన్ల ద్వారా దర్శనం చేసుకునేలా పోలీస్ సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. భక్తులకు అవసరమైన మార్గనిర్దేశం, సహాయక చర్యలు అందిస్తూ పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించారు. పటిష్ట భద్రతా చర్యల ఫలితంగా వంశధార నదీ తీరంలో జరిగిన చక్రతీర్థ స్నానాలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా పోలీస్ శాఖ సమన్వయం, సమర్థవంతమైన బందోబస్తు
ఏర్పాట్లకు భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని బుధవారం సాయంత్రం టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుజాత సనా దేవాలయానికి విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ మరియు ఆలయ జూనియర్ అసిస్టెంట్ చక్రవర్తి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ప్రత్యేక సూర్య నమస్కారాలు చేయించారు. శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కనిపించే దైవాలైన తల్లిదండ్రులను విడవకండి మరవకండని జనసేన పార్టీ టౌన్ నాయకులు గొద్దు కోటేశ్వరరావు తెలిపారు. ఆముదాల వలస మున్సిపాలిటీ జనసేన పార్టీ టౌన్ నాయకులు గొద్దు కోటేశ్వరరావు లావణ్య దంపతుల చిన్న కుమారుడు నేహంత్ జన్మదినం సందర్భంగా శ్రీకాకుళం నగరంలో అల్పాహారం పంపిణీ చేపట్టారు. స్థానిక గొంటి వీధి నిరాశ్రయుల భవనంలో నిస్సహాయులకు అల్పాహారంతో పాటు దుప్పట్లను అందజేసిన అనంతరం గొద్దు కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆపదలో ఉండే వారికి ఏదో ఒక రూపంలో ఆదుకోవటం కనీస ధర్మమని, సంపాదనలో కొంత భాగాన్ని పేదల సేవలకు వినియోగించాలని తెలిపారు. జననేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఒక విషయాన్ని ప్రస్తావిస్తారని, అవకాశం ఉన్నంత వరకు మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత భాగాన్ని సమాజం కోసం వెచ్చించాలని, అదే మన జీవితానికి పరమపదమని చెప్పారు. ఆయన ఆలోచనలతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని, ఈరోజు నంది ఉమాశంకర్, ఉర్లాం శివతేజ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. రకరకాల కారణాలతో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వదిలేస్తున్నారని, రేపటి రోజు మనకి అదే పరిస్థితికి రావచ్చని, దయచేసి నవమాసాలు మోసి మనల్ని ఉన్నత స్థాయికి చేర్చిన కనిపించే దైవజ్ఞులైన తల్లిదండ్రులు రోడ్డుపై విడవకండని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి బీసీ హాస్టల్స్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. విద్యార్థుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో హాస్టల్స్ పై అవినీతి నిరోధక శాఖ దృష్టి సారించింది. 5 బీసీ హాస్టల్స్ పరిధిలో ఒక్కొక్క విద్యార్థి నుండి ₹5 చొప్పున వార్డెన్ల అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు ఏసీపీ అధికారులు గుర్తించారు. వార్డెన్ల వద్ద నుండి ₹1,84,070 నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 5 వార్డెన్లను అదుపులోకి తీసుకున్నారు. నెలవారీ వసూళ్లలో భాగంగా విద్యార్థుల నుండి అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో చర్యలు చేపట్టామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇప్పుడు 5 వార్డెన్స్ ఇప్పుడు 5 వార్డెన్స్ ఇతనికి దీనికి డబ్బులు ఇస్తున్నారు. వార్డెన్లో ఎంత అమౌంట్ ఇచ్చారు? అవన్నీ పెద్ద స్టోరీ ఉంటుంది. 1,30,000 సార్. టోటల్ 1,84,000 అండి. వాటిని ఏ పేర్లు ఏంటంటే ఏ ఊర్లు అంటే చెప్పండి భాస్కర్ మీరు చెప్పండి. బీసీ బాయ్స్ హాస్టల్ బొండపాడు, బొండపాడు, బీసీ బాయ్స్ హాస్టల్ బొండపాడు, చెప్పండి. గవర్నమెంట్ బీసీ బాయ్స్ హాస్టల్ ఎర్రముఖం, అలాగే గవర్నమెంట్ బీసీ బాయ్స్ హాస్టల్ ఇచ్చాపురం, గవర్నమెంట్ బీసీ బాయ్స్ హాస్టల్ పులిగాం, గవర్నమెంట్ బీసీ బాయ్స్ హాస్టల్ ఎంఎస్పల్లి, గవర్నమెంట్ బీసీ బాయ్స్ హాస్టల్ రాజపురం, గవర్నమెంట్ బీసీ బాయ్స్ హాస్టల్ జిఆర్పురం, జిఆర్ అంటే గుడార్ రాజపురం, గవర్నమెంట్ బీసీ బాయ్స్ హాస్టల్ పలాస, గవర్నమెంట్ బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ పలాస, అలాగే గవర్నమెంట్ బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ పలాస, అలాగే గవర్నమెంట్ బీసీ గర్ల్స్ హాస్టల్ పలాస. ఈ హాస్టల్ అంటే ఒక హాస్టల్ వాళ్ళు రిలీజ్ ఉన్నాయండి. 50% రాయితీపై ప్రభుత్వం అందిస్తున్న పశువుల దానాను పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంజీఆర్ మాట్లాడుతూ పాడి రంగం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సాధిస్తుందని తెలిపారు. అందుకోసమే ప్రభుత్వం సబ్సిడీపై దానా, పశుగ్రాస విత్తనాలు పాడి రైతులకు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొరసవాడ పశు చికిత్సాలయం పశు వైద్యాధికారి డాక్టర్ పారసెల్లి అనిల్, పాడి రైతులు, పశు వైద్య సిబ్బంది నాయకులు తదితరులు పాల్గొన్నారు. సుప్రీం ఆదేశాలతో ఏర్పడిన సిట్ తుది నివేదికలో తిరుమల ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాస్తవమని స్పష్టమైంది శ్రీకాకుళం నియోజకవర్గ శాసన సభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు.
గురువారం శ్రీకాకుళం నగరం తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అప్పటి వైసీపీ నాయకులు, అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అకౌంట్లకు కోట్ల రూపాయలు జమ కావడం ఘోర అవినీతికి నిదర్శనమని అన్నారు. భక్తుల మనోభావాలతో, వారి ఆరోగ్యంతో ఆడుకున్నారని తీవ్రంగా విమర్శించారు. దేవాలయ సంప్రదాయాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకొని ఆలయాల ప్రతిష్టను దెబ్బతీశారని చెప్పారు. రామతీర్థాల విగ్రహాల మాయం, అంతర్వేది రథం దగ్ధం, దుర్గగుడిలో అపచారం, సింహాచల భూముల కబ్జా వంటి ఘటనలు బాధాకరమని తెలిపారు. చేసిన తప్పులకు దేవుడిని వేడుకొని ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని సూచించారు. అరసవెల్లి రథసప్తమి సందర్భంగా కొందరు భక్తులకు ఇబ్బందులు కలిగిన విషయాన్ని అంగీకరిస్తూ క్షమాపణ తెలియజేశారు. ఆలయ పరిసర రహదారులు వెడల్పు చేసి వచ్చే ఏడాది రెట్టింపు భక్తులు సౌకర్యంగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్, నగర తేదేపా అధ్యక్షులు పాండ్రంకి శంకర్, సీనియర్ నాయకులు పిఎంజే బాబు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మన హిందూ సాంప్రదాయం అన్నా, హిందూ దేవాలయం అన్నా చిత్తశుద్ధి ఉంది, భయము భక్తి అన్నీ ఉన్నాయి. మాకు గౌరవం ఉంది. అంతేగాని వైసీపీ నాయకుల్లాగా పాలు లేని నెయ్యి అయితే తయారు చేయలేము. అది వారికే సాధ్యం. అది ఎలా తయారు చేశారో, ఏం చేశారో అనేది సిట్టు దర్యాప్తు ద్వారా తెలిసింది. ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు ఏదో తప్పుడు ప్రచారాలు ఫేక్ మీడియాతో పెట్టి ఏదో తప్పుడు ప్రచారాలు చేసి బురద చల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీవి ఇంకా వస్తాయి. ఇంకా మున్ముందు మరిన్ని విషయాలు బయటకు వస్తాయి. మద్యం పైన కూడా సిట్టు దర్యాప్తు జరుగుతుంది పూర్తి స్థాయిలో. అది కూడా బయటకు వచ్చే పరిస్థితి. ల్యాండ్ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా సీరియస్గా ఉన్నారు. దానిపైన రెవెన్యూ వ్యవస్థను కూడా పూర్తిగా అన్ని ప్రక్షాళన చేసే దిశలో ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ కల్తీ నెయ్యి చేసే వాళ్ళని ఉపేక్షించేది లేదు. ఎంతోమంది భక్తులు మనోభావాలను దెబ్బకొట్టి స్వామివారికే టోకరా టోపీ పెట్టి స్వామివారికే మోసం చేసి భగవంతుడితోనే ఆటలాడుకున్న ఈ వైసీపీ పార్టీని బంగాళంలో కలపాల్సిన పరిస్థితి ఆల్రెడీ ప్రజలు కలిపారు. అయినా ఇప్పటికి కూడా వాళ్ళకి ఇంకా సిగ్గు రావట్లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఎవరైతే ఇందులో పాల్గొని తప్పు చేశారో వారెవరిని ఉపేక్షించదు ప్రభుత్వం. తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.